యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వచనాన్ని మనం అధ్యయనం చేస్తూ కొన్ని వచనాలను చూసినప్పుడు ఆయన అంతవరకు ప్రేమించారని, మనం ప్రేమించటం అనేది దేవుడు కోరుకుంటున్న క్రియ అని చూశాం. అంతేకాదు, ఆయన శిష్యుల పాదాల మట్టుకు తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించి. ఇది మనం దీనులం కావడం, తగ్గించుకోవడం అనేది ఆయన కోరుకున్న క్రియ అని చూశాం. మూడవదిగా, ఆయన తాను అలా చేసిన వారికి తనలో పాలుపంపులు కావాలనేటువంటి కోరికను వెల్లడి చేశాడు. అది కూడా మనం చూసాం. దాన్ని ఏమనాలో అర్థం కాక దాతృత్వం అన్నాం, త్యాగం అన్నాం, ఏమో అది కూడా కోరుకున్నాడు. అంటే అలాంటి మనసు, తండ్రికి ఉండేటువంటి ఆ మనస్సు నశిస్తున్న ఆత్మల విషయంలో కానీ, మనతో ఉన్న సహోదరుల విషయంలో కానీ మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనిపిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ మరి 2 విషయాలు మనం చూద్దాం. అదేమిటంటే, పైన చూడండి, ఈ 13వ అధ్యాయంలోనే 16వ వచనంలో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధనిలగుదురు అన్నాడు. ఈ వచనం విన్న ప్రతి వ్యక్తి ప్రభు ఆచరించమని చెప్పిన ఆ ఆఖరి రాత్రి భోజనాన్ని ఆచరించేటప్పుడు కాళ్ళు కడగాలి కాబోలు అనుకున్నారు. కాళ్ళు కడగాలి కాబోలు. రాణువారు వస్తారు, ఎక్కడ పట్టుకుంటారో అర్థం కానప్పుడు తలుపులు వేసి ఆచరిస్తున్న వాళ్ళు, భయంగా ఆచరిస్తున్న వాళ్ళు కాళ్ళు కడగటం అనే ఓ పెద్ద ప్రక్రియను పెట్టుకున్నారని మీరు అనుకుంటున్నారా? అది కాదు దీని అర్థం. దీని అర్థం ఏమిటంటే, ఒకరికంటే ఒకరు ఘనులను ఎంచుకోండి అన్నది అర్థం. ఒకరికంటే ఒకరు ఘనులను ఎంచుకోండి. సహజంగా మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించి తగ్గించుకుని అతనికి పాలుపంపులు ఇవ్వాలనే మనసు కలిగి ఉండి, ఎందుకు నేను ఇవ్వాలి అనే ప్రశ్న, ఎందుకు అతనికి నేను ప్రాధాన్యతనివ్వాలి అనే ప్రశ్న, నేనెందుకు తగ్గించుకోవాలి అనేటువంటి ప్రశ్న మన అంతరంగంలోనికి అపవాది రేపినప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, అతడు నాకంటే గొప్పవాడు. ఏ విషయంలో గొప్పవాడవుతాడు? నేను ఇలా అంటాను, నా సహోదరులందరూ నాకంటే గొప్పవారు. ఎలా అని మీరు అంటారా? వారు నేను గౌరవించకపోయినా వారు నన్ను గౌరవిస్తున్నారు. నేను వారిని పట్టించుకోకపోయినా వారు నన్ను పట్టించుకుంటున్నారు. నేను వారిని బలపరచకపోయినా వారు నన్ను బలపరుస్తున్నారు. అంతేకాదు, వారు నన్ను ఉన్నతంగా చూస్తున్నారు. ఇది క్రీస్తు ప్రభు కలిగిన మనసు. ఈ మనసు కలిగిన వారు నాకంటే ఘనులు కారా? నాకంటే గొప్పవారు కారా? మీరే ఆలోచించండి ఒకసారి. ఎవరు మనకంటే తక్కువ వారవుతారు? ఎవరిని తక్కువ చేయగలం? అందుకనే మాట్లాడుతూ, ఈ చిన్న పిల్లలలో ఒకనికి మీరు అభ్యంతరం కలుగు చేస్తే అన్నాడు ఆయన. మత్తయి సువార్త వ్యాఖ్యానంలో, పత్రికలో కూడా రాస్తున్నానది. చిన్నపిల్లలు అన్నప్పుడు అల్పులైన ఒక సహోదరుడు అని అర్థం. అల్పుడైన ఒక సహోదరుడిని నువ్వు తక్కువ చేసినా జాగ్రత్త అన్నది. ఎప్పుడైనా ఏ సహోదరునైనా మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ తక్కువ చేయకండి.
అతను కూడా రక్షించబడినవాడు. అతడు నీవలే నావలే పరిశుద్ధాత్మునికి ఆలయం. అతను కూడా ప్రభు దేహంలో అవయవమే. అతను నీవలే నావలే పరలోక పౌరుడు. అతడు కూడా రాకడ వస్తే ఎత్తబడతాడు. అతను సహితం పునరుద్ధానం పొందుతాడు. అతన్ని ఏ విషయంలో తక్కువ చేద్దాం? ఏ విషయంలో హీనపరచగా? కొంతమంది తెలివి తక్కువగా ప్రవర్తించేవారిని చూస్తుంటాను. ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తారు అంటే చెప్పడానికి లేదు. అంత తెలివి తక్కువగా ప్రవర్తించే వారిలో కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. అవి మనం చేయలేం. వాళ్ళు అక్కడికి ఓ చిన్న కప్ వచ్చింది బాబు అనగానే పరిగెత్తుకొని దాన్ని పట్టుకుని బయట పారేస్తారు. మనం పట్టుకోం. వామిటింగ్ అయింది, అరే నాన్న అంటే వాళ్ళు అమ్మా బాబోయ్, ఎవరు వాళ్ళు? తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నాం, జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటున్నాం. వాళ్ళలో ఒక కోణం చూడండి. వాళ్ళు త్యాగదనులు. వాళ్ళు ఎదటివాడి క్షేమం కోసం ఎల్లప్పుడూ తన చేతిని చాపేవాళ్ళు. వాళ్ళు మనకు బదులుగా వాళ్ళు అడ్డం నిలబడేవాళ్ళు. వాళ్ళల్లో ఉన్న ఆ త్యాగ నిరతి, వాళ్ళలో కనిపిస్తున్న ఆ అద్భుతమైన క్రియ నీలో నాలో ఉందా? వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు అందామా? పరలోక రాజ్యానికి చెందిన వారందరిలో ఉండవలసిన ఒక అద్భుతమైన నియమం ఏమిటంటే, అతడు నాకంటే గొప్పవాడు, అతడు నాకంటే ఘనుడు, శ్రేష్ఠుడు. నేను ఇలా అంటాను. సురేష్ చనిపోయాడు. మనిషే, లోపాలు ఉంటాయి, లేవని అనలేం. కానీ అండి, నేను నిద్రపోయేటంత వరకు మెలకుగా ఉండేవాడు. నేను నిద్రపోయిన తర్వాత నిద్రపోయేవాడు. నాకు బాలేదు తెలిస్తే రాకుండా ఉండేవాడు కాడు. అంటే అతడు ఆ విషయంలో చూపించే సహనం నాలో లేదు. అతడు నాకంటే గొప్పవాడు. రేన్ గారు ఉన్నాడు, ఆయన కూడా నాకంటే అనేక విషయాల్లో గొప్పవాడు. చూసే అనేక మంది ఇలా అనుకున్నారు, రేన్ గారు వంటి వ్యక్తికి, కోపం కలిగిన వ్యక్తికి, తొందరపాటు ఉన్న వ్యక్తికి, ఎదటి వాడిని సహించలేని వ్యక్తిని అన్నయ్య ఎంత సహిస్తున్నాడు రా, ఎంత ఓర్చుకుంటున్నాడు రా, అబ్బా అన్నారు. ఒకనొక టైంలో శరీరంలోకి వచ్చి నేను కూడా నిజమే కదా అనుకున్నాను. కానీ ఆయన పడక మీద ఉండగా నాకు అర్థమైంది. ఆయన చనిపోయాక మరింత అర్థమైంది. నాలాంటి మెతక వైఖరి కలిగిన వాడు, నా వంటి చేతగాని వాడిని, వెంటనే నిర్ణయం తీసుకోలేని వాడిని, మోమాటం కలిగిన వాడిని అంతకాలం భరించింది ఆయనే కదా. భరించటంలో నాకంటే ఆయన గొప్పవాడు. అలాగే నాతో పరిచయం చేస్తున్న తమ్ముళ్ళందరినీ చూసినప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనం కనపడుతుంది నాకు. అందుకని వారిని తక్కువ చేయలేను. ఏదైనా చెడ్డ సిద్ధాంతం వస్తే దూరం అవుతాను. ఒకరికంటే ఒకరు ఘనులు అనే భావం మనల్ని
ఎదటివాణ్ణి గౌరవించేదిగాను, ఎదటివాణ్ణి హెచ్చించేదిగాను, ఎదటివాణ్ణి గొప్ప చేసేదిగాను చేస్తుంది. ఇది పొగడడం కాదు నా ఉద్దేశం, పొగుడుతూ ఉండడం కాదు గొప్ప చేయటం అంటే. ప్రభు ఇప్పుడు మోకరించాడు, పళ్ళెంతో నీళ్ళు తీసుకున్నాడు, వాళ్ళ పాదాల లోపల పెట్టాడు, నీళ్ళల్లో కడిగాడు శుభ్రంగా. తరువాత ఆ కాలు ఎక్కడ పెడితే తుడవడానికి వీలవుద్దో చెప్తారా మీరు? పళ్ళెం ప్రక్కకి జరిపుంటాడు, ఒక్కొక్క కాలు తీసుకుని తన మోకాలు మీద పెట్టుకుని ఉంటాడు, పెట్టుకుని తుడుస్తున్నాడు ఆయన. ఎదటి వాని అవసరత వద్ద మనం నిలబడ్డం దగ్గర తగ్గించుకుని వారికి మేలు చేయడం దగ్గర, వారి అంతరంగాలను సరిచేయడం దగ్గర, శుభ్రం చేయడం దగ్గర, వాక్యోదకంతో వారి పాదాలు కడగడం దగ్గర, వారి అంతరంగాలను క్షమించండి, వారి అంతరంగాలను కడగడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రేమతో, ఇది కదూ ఒకరికంటే ఒకరు ఘనులు అనుకున్న మాట. ఇది ప్రభు నా నుండి కోరుతున్న మరో క్రియ. మరొక మాట కూడా చూద్దాం, దయచేసి చూడండి. 20వ వచనంలో 13-20లో, నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడని, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకునివాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. ఇక్కడ ప్రభు ఎవరిని పంపారో వారిని చేర్చుకోవడం. బహుశా దీనికి ప్రత్యేకమైన పేరు పెట్టడానికి నేను సమర్థుణ్ణి కాను. ఎందుకంటున్నానంటే, ప్రభు పంపిన వారందరినీ నేను చేర్చుకోగలిగాను అన్నది నా ముందున్న ప్రశ్న. వారిని ప్రభువే పంపాడు అనే సత్యం గుర్తించి వారిని చేర్చుకోవడం, ప్రభువుని చేర్చుకున్నట్టుగా చేర్చుకోవడం. ఘనపరచడం వేరు సుమా, ప్రభువుని చేర్చుకున్నట్టుగా చేర్చుకోవడం. పౌలు గారు మాసిదోనియా సంఘాన్ని గురించి మాట రాస్తాడు. వాస్తవం కాదు. గలతీ సంఘాన్ని గురించి కూడా అలాంటి మాటే రాస్తాడు. సాధ్యమైతే మీ కనులు పెరికి ఇచ్చేవారని నేను అనుకుంటున్నానంటాడు. అంటే వారు ప్రభువుని చేర్చుకున్నట్టుగా చేర్చుకున్నారు, ప్రభువుని ఘనపరిచినట్టు ఘనపరిచారు, ప్రభువుకు పరిచర్య చేసినట్టు పరిచర్య చేశారు, ప్రభువును ప్రేమించినట్టుగా ప్రేమించారు. తనకంటే గొప్పవాడు అనుకోవడం కాదు. కాదు. వారు తమ వద్ద ఉన్నవారిని ప్రభు స్థానంలో చూడగలగడం, ఇది మరింత ఆశ్చర్యం. వారిని చేర్చుకోవడం అనే దాంట్లో ఎందుకో ఈ మాట కనిపించింది. ఇక్కడే మరో మాట చెప్పాలి. అదేమిటంటే, ఆయన ఇవన్నీ చేశారు, ప్రభు చేశారు. ప్రేమించారు, తగ్గించుకున్నారు, పాలు పంపులు ఇచ్చారు, ఘనులుగా ఇచ్చారు. ఆయన చిన్న పిల్లల్ని చేర్చుకున్నారు, తన వద్దకు వచ్చిన వారిని చేర్చుకున్నారు. ఆయన చేర్చుకున్నవాడు, మీరు నాకంటే గొప్ప క్రియలు చేస్తారయ్యా అన్నాడు. నా మనసుకు అందిన ఒక తలంపు నేను మీతో చెప్తాను. అబ్బాయిలు, నేను ఉన్న ఈ దేహం ఉందే, ఇది పాపరహితమైన దేహం, పరిశుద్ధమైన దేహం. మీరు ధరించిన దేహం, మీరున్న దేహం ఉందే, అది పాప సహితమైన దేహం.
పాపరహితునిగా నేను ఇవన్నీ చేశానయ్యా, పాప సహితునిగా మీరు ఇవన్నీ చేస్తే నాకంటే గొప్ప క్రియలు చేసిన వాళ్ళు ఎవరా మీరు? అంతేగాని ప్రభువు కంటే గొప్ప గొప్ప కార్యాలు, ప్రభువు కంటే గొప్ప సూచక్రియలు, ప్రభువు కంటే గొప్ప అద్భుతాలు నేను చేశాను అని చెప్పుకోవడం సమంజసం కాదేమో. అలా చేయాలని కోరుకోవడం సమంజసం కాదేమో. అవి కాదు కావలసింది. ఇలా ఆలోచిద్దాం. ఈ భాగం అయ్యాక ప్రభు ఈ 14వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట అన్నారు. మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచబడుటకై దాని చేతును అన్నారు. ఇక్కడనే మరొక తలంపును మీకు చెప్పాలని నాకు ఆలోచన కలిగింది. అదేమిటంటే, నేను స్థలము సిద్ధపరచబెడుతున్నాను అన్నారు 2వ వచనంలో. ఆయన మన కొరకు అక్కడ క్రియ చేస్తున్నారు, ఇక్కడ మనల్ని క్రియ చేయమని చెప్పారు. అక్కడ మన కొరకు పనిచేస్తున్న ప్రభు ఇక్కడ మనల్ని ఆయన కొరకు, పరలోకం కొరకు పనిచేయమంటున్నారు. ఏమేం పని చేయమంటున్నారో చూసాం. ఇప్పుడు ప్రేమించడం కానీ, తగ్గించుకోవడం కానీ, వారికి పాలు పంపులు ఇవ్వడం కానీ, ఒకరికంటే ఒకరు ఘనులనుకోవడం కానీ, ప్రభు వలె వారిని చేర్చుకోవడం కానీ, ఇవన్నీ ఈ క్రియలు చేయడానికి భూమి మీద మనల్ని ఉంచాడు ఆయన. ఇవి మన నుండి ఆయన కోరుకుంటున్న క్రియలు. అయితే దీనికి ఆయన ఒక అద్భుతమైన ఆయుధాన్ని మన చేతికి ఇచ్చేళ్ళారు. అదేమిటంటే ప్రార్థన. మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. అడగండి ఇప్పుడు. ప్రభువా, నీ వలె ప్రేమించటం నాకు నేర్పించు, నీ వలె తగ్గించుకోవడం నాకు నేర్పించు, నీ వలె తగ్గించుకునే కృప నాకు ఇవ్వు, చాలు ఇవ్వు, కృపనివ్వు నాయన నేను తగ్గించుకోవడానికి. నీ వలె పాలు పంపులు ఇవ్వగలిగిన మనసు నాకు ఇవ్వాలనే మనసు నాకు. ఒకరికంటే ఒకరు ఘనులనే మనసు నాకు, ఘనులుగా ఎంచుకునే మనసు నాకు. ఎదటి వానిలో గొప్పతనాన్ని చూసే కృపనివ్వు, ఎదటి వాని లోపాలు కాదయ్యా, లోపాలు కాదయ్యా. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, నేను ఎదటి వానిలో నిన్ను చూసి నీకు చేసినట్టుగా వారికి చేయడానికి నాకు కృపను అనుగ్రహించు అని మనం అడిగితే ఆయన చేయకుండా మానేస్తాడా? ఈ 13వ వచనంలో ప్రభు యొక్క దైవత్వం కనిపిస్తుంది. నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచుటకై దానిని చేతును అన్నారు. అంటే నన్ను అడగమన్నారు, నేనే చేస్తానన్నారు. అంటే ఇప్పుడు అడుగుతున్నాం, వింటున్నాడైనా ఆయనే చేస్తున్నాడు. తండ్రి మహిమ కొరకు అనే పదం. ఆయన ఇవన్నీ చెప్పాక, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ఈ యోహాను సువార్త 13వ అధ్యాయం 35లో మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఇప్పుడు చెప్పుకున్న సంగతులన్నీ ప్రేమకు చెందిన సంగతులు. ఇవి ప్రేమకు సంబంధించిన క్రియలు. ఇవి మనం చేయాలని ఆయన కోరుకున్నాడు. ఇలా మనం చేయడం వల్ల మనం దేవుని శిష్యులం, యేసుప్రభు శిష్యులం అనేటువంటి సంగతి అర్థమవుతుంది. ఇది ఆయన మన నుండి కోరుకుంటున్న సంగతి, ఆయన మన నుండి ఆశిస్తున్న విషయం. అయితే ఒకటి అంటాను, ఇది అపోస్తల కార్యాల గ్రంథం చూడండి. పేతురు జీవితంలో అతడు ప్రభు కంటే ఎక్కువ కార్యాలు చేసినట్టుగా కనిపించింది. నన్ను ఈ మాట అంటున్నందుకు క్షమించండి. ఎలా అంటున్నానంటే, ప్రభు బోధించారు ఆయన మరణ పునరుద్ధానాలకు ముందు. పేతురు అబద్ధం ఆడిన వాడే, పశ్చాత్తాపడ్డాడు, సమకూర్చబడ్డాడు,
ఆ రోజున పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఒక్క చిన్న ప్రసంగం 3,000 మంది రక్షణకు కారణమైంది. అంటే ప్రభు యొక్క శిలువ కార్యం వాస్తవమైంది 3,000 మంది జీవితాల్లో. ఇది ఆయన మన నుండి కోరుకున్నాడు. ఆ మీదట ప్రభు యొప్పేలో పైనుండి దుప్పటి దింపి మాట్లాడిన తరువాత అతడు లోబడి వెళ్ళాడు. కొర్నేలి అతని పాదాల మీద పడినప్పుడు చీపట్టుకుని లేవనెత్తి, నేను నీ వంటి మనుషునే అన్నాడు. నేను అపోస్తలుణ్ణి, నా వల్ల ఎన్ని కార్యాలు జరిగాయో నీకు తెలుసా? ఈ మాటలేం లేవు. ప్రభువునే మహింపరచడం, ప్రభువునే ఘనపరచడం, ఇవన్నీ అంటే ఈ మట్టి దేహంలో, అబద్ధమాడిన ఈ దేహంలోనే ప్రభువును చూపించటం అనేది అది ఆయన కోరుకున్న క్రియ. దీన్ని ఆయన ఆశించారు మన నుండి. దీనికి ఖచ్చితంగా మన వంతు మనం ఎలా చేయగలం అంటే ప్రార్థించడం ద్వారా ప్రభు మన ఎడల ఆ కార్యం చేసి పరిశుద్ధాత్మ దేవుని చేత మనల్ని నింపి రోమపత్రిక 5:5 మనలో కార్యసాధకం కావాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. రోమపత్రిక 5:5 చదివి నేను ముగిస్తాను. మనసు పెట్టండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. మనం అడుగుదాం, దీన్ని ఆయన ఇస్తారు. ఆయన కృప ద్వారా మన వంతు మనం ఇట్టి క్రియలు చేయడానికి ప్రభు పాదాల మీద మనం మన కన్నీటి బొట్లను రాల్చడానికి ఆయనే తగిన సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడు అయిన మా తండ్రి, కొద్ది మాటలు చెప్పాను. కనికరం చూపండి, బలపరచండి, దీవెనగా మార్చండి. ఒట్టివాడిని ఒప్పుకుంటున్నాను. అనేకులకు బోధించిన మీదట నేను భ్రష్టుని కాకూడనట్లు అని పౌలు గారు అన్న మాటను గుర్తు చేసుకుంటున్నాను. మరింత శక్తిహీనుడైన నన్ను మీరు బలపరిచి మాట్లాడడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, ముందున్న సమయం యావత్తూ మా ప్రియులకు నాకు దీవెనకరంగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరల మనం ఆదివారం 9:30కి ఉదయకాలం లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.